ఇది చాలా సింపుల్ సమ్ అండి, మీరు ఆల్రెడీ గతంలో చేస్తున్నాం. ఏ బాడీ కవర్స్ ఎన్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. దిస్ ఇస్ అ సర్కిల్ అండ్ సే there is an arc of radius r subtending an angle to 120 degrees at the center. సో ఇది మనం జనరల్గా 90 అని చెప్తాం, ఇలా వస్తే 30 అని చెప్తాం. సో 120 degrees, దిస్ ఇస్ ఆర్క్ ఇలా ఉంది. The magnitude of the displacement of the body is, he is asking, what is the magnitude of the displacement? That's it. సో ఇది 120 degrees చేస్తుంది, డిగ్రీస్ చేస్తూ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చింది. నో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, దిస్ ఈస్ ద లెంత్ హీస్ ఆస్కింగ్. ఇది అంతా అడుగుతున్నాడు అండి, ట్రై చేయండి. సో ఈస్ దర్ ఎనీ ఐడియా టు సాల్వ్ ద డిస్ప్లేస్మెంట్? దీనికి మీ మ్యాథ్స్లో జామెట్రీ చదివి ఉంటే కనుక జామెట్రిక్గా మీరు ఏదైనా సరే ప్రాసెస్లో వెళ్ళి ఈ కార్డ్ లెంత్ని కనుక్కోవచ్చు, ఏబీని, లేదా ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి కూడా లెంత్ని కనుక్కోవచ్చు. నేనైతే ట్రిగ్నోమెట్రీని యూజ్ చేస్తాను, నాకు అది ఈజీ అనిపిస్తుంది. సో ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి ఎట్లా చేయొచ్చు అంటే, ఇక్కడ ఒక లైన్ని డ్రా చేద్దాం. ఇఫ్ ఐ డ్రా లైన్ పర్పెండిక్యులర్ లైన్ లైక్ దిస్ విచ్ ఇస్ మేకింగ్ an అంటే 90 degrees here, this will be 60 degrees and this will be 60 degrees which is bisecting, ఈక్వల్గా సెగ్మెంట్ చేస్తుంది. సో ఇఫ్ దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఆల్సో ఎక్స్, మనకు కావాల్సింది ఏంటి 2x. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్, ఇఫ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఓ, దీన్ని ఒక సి అనుకుంటే, ట్రయాంగిల్ ఓసిబి, హియర్ వాట్ ఈస్ ద యాంగిల్? ఇఫ్ దిస్ ఈజ్ 60, కెన్ ఐ టేక్ సైన్ థీటా? సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు, ఇది మీకు ట్రిగ్నోమెట్రీ తెలిస్తేనండి, లేకపోతే మీ మ్యాథ్స్ టీచర్ని అడిగి వాళ్ళ హెల్ప్తో మీరు దీన్ని వేరే యాంగిల్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే x/r. Sin 60 means how much? √3/2. So √3/2 is equal to x/r. That implies x equal to how much? √3/2r. But what I want? This chord length is 2x. So 2x is equal to √3r/2 into 2. This 2 get cancelled and this left with √3r. That's it. √3r. That's it. So this is the answer for this question. Next, look at the next question. This actually physics ఇక్కడ వరకేనండి. ఏబీ ఎంత అని చెప్పడం వరకు ఫిజిక్స్, మిగిలినంత మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ ఈ ప్రాసెస్ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు వేరే ప్రాసెస్ వచ్చేయండి. ఒకవేళ ఆ ప్రాసెస్ మీకు రాలేదనుకోండి, మీ మ్యాథ్స్ టీచర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి, సరేనా? నెక్స్ట్ ప్రాబ్లం. నౌ లుక్ ఎట్ ద ప్రాబ్లం నెంబర్ 14. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. హింట్, ఇది యాక్చువల్గా ముందు ప్రాబ్లం అండి, ఇక్కడ పడిపోయింది. ఇది ముందు సమస్యకు సంబంధించినటువంటి హింట్ అనమాట. నౌ లుక్ ఎట్ ద ప్రాబ్లం నెంబర్ 14. ఇట్ సేస్ దట్ ఎ మ్యాన్ ట్రావెల్స్ 30 meters డ్యూ నార్త్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని రాసుకోవాలి. ఎ మ్యాన్ ట్రావెల్స్ 30 meters డ్యూ నార్త్ మీన్స్ హీ ఈస్ మూవింగ్ లైక్ దిస్. 30 meters డ్యూ నార్త్, 20 meters డ్యూ ఈస్ట్. సో తర్వాత ఇటువైపు వచ్చాడు, ఎంత డిస్టెన్స్? 20 meters డ్యూ ఈస్ట్, ఇట్లా వచ్చాడు. అండ్ 30√2 meters డ్యూ సౌత్ వెస్ట్ అని చెప్పాడు. సౌత్ వెస్ట్ అంటే దిస్ ఈజ్ సౌత్ అండ్ దిస్ ఈజ్ వెస్ట్, లైక్ దిస్ మీన్స్ డయాగనల్లీ ఇలా వచ్చాడు అనమాట. ఎంత డిస్టెన్స్? 30√2 meters సౌత్ వెస్ట్ అని చెప్పాడు. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ అని అడిగాడు. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఏ, దిస్ ఇస్ ద ఫైనల్ పాయింట్ బి. యాక్చువల్గా బి అనేది ఎక్కడ ఉందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, ఇది రఫ్ డయాగ్రామ్ ఓన్లీ. ఎక్కడ ఉందనేది మనం ఖచ్చితంగా చూద్దాం. సో ఇలా వెళ్ళాడు, ఇది ఎక్స్ యాక్సెస్ అనుకుందాం, దీన్ని వై యాక్సెస్ అనుకుందాం, దీన్ని ఎక్స్ యాక్సెస్ అనుకుంటే, దీన్ని మనం ఆరిజిన్ అనుకుంటే 0,0 అనుకుంటే ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఇక్కడికి వెళ్ళాడు, తర్వాత వెనక్కి వచ్చాడు కదా. 30√2 చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఇది యాక్చువల్గా మ్యాథ్స్లో మనకి బాగా ప్రాక్టీస్ ఉంటే ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుంది. అది కూడా ఎలా చెప్పాడు? సౌత్ వెస్ట్ అని చెప్పాడు. సౌత్ వెస్ట్ అంటే ఇది యాంగిల్ ఎంత ఉంటుందంటే 45 degrees ఉంటుంది అని దాని అర్థం. అంటే ఇది ఒక ట్రయాంగిల్ లాగా అనమాట. ఇక్కడ 45 degrees ఉంది, ఇక్కడ 45 degrees ఉంది, ఇక్కడ ఎంత ఉంటుంది? 90 degrees ఉంది. సో ఇక్కడ మనకి 90 degrees ఉంది, ఇది 45, ఇలా తీసుకుంటే కానీ ఇది ఒక 45 degrees. సో ఇది 30√2 అని చెప్పాడు. 30√2 అని చెప్పాడు. ఇది 45, ఇది 45 అంటే అర్థం ఏంటంటే ఇది రెండు సేమ్ అని దాని యొక్క మీనింగ్. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. సో దిస్ హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఆల్రెడీ గివెన్. h² ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ x² ప్లస్ సైడ్ 2 స్క్వేర్ అంటే x². అంటే h² ఈక్వల్ హౌ మచ్? 2x². h ఈక్వల్ హౌ మచ్? √2x అనమాట. వెర్ దిస్ √2x ఈజ్ నథింగ్ బట్ 30√2. 30
√2 x అనేది హైపోటెన్యూస్ ఏదైతే ఉందో అది 30√2. సో ఇప్పుడు ఏమవుతుందంటే 30√2లో √2 క్యాన్సిల్ అయిపోతే మనకి x ఈక్వల్ ఏమొచ్చింది 30 మీటర్స్ అని వచ్చింది. అంటే దిస్ ఈస్ 30 మీటర్స్, దిస్ ఈస్ 30 మీటర్స్. అంటే వీడు ఇలా వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే హిజ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ y యాక్సిస్ ఇస్ 30, డిస్ప్లేస్మెంట్ అలాంగ్ x యాక్సిస్ 30 అని దాని అర్థం. 30√2 డయాగనల్గా వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే హిజ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ y యాక్సిస్ 30, x యాక్సిస్ 30 అని దాని అర్థం. ఇది కొంచెం మీకు అర్థం కావడానికి టైం పడుతుంది, ఎందుకంటే మీరు మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉండి ఇది నేను చెప్పింది మీకు అర్థమైపోతే నథింగ్. మ్యాథ్స్లో ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. ఇది ఎందుకు చెప్పానంటే నేను మ్యాథ్స్లో మీకు తెలియడం కోసం వాడు 30√2 వచ్చాడు అంటే డయాగనల్ 30√2 అంటే ఇది డయాగనల్ లాంటిది. అంటే వాడు యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసాడు అనమాట. నాకు అర్థమైపోయింది. మీన్స్ హిజ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ x యాక్సిస్ 30, ఈ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ y యాక్సిస్ ఆల్సో 30 అని దాని అర్థం. అంటే సమ్వేర్ ఇక్కడికి వచ్చాడు అనమాట, ఇక్కడ కాదు. ఎక్కడికి వచ్చాడు అనమాట. ఎందుకంటే చూద్దాం, మళ్ళీ మొదటి నుంచి వెళ్దాం. ఏ మ్యాన్ ట్రావెల్స్ 30 మీటర్స్ డ్యూ నార్త్, 30 మీటర్స్ డ్యూ నార్త్, 20 మీటర్స్ డ్యూ ఈస్ట్, ఇక్కడ 20 వచ్చాడు. తర్వాత 30√2 డ్యూ సౌత్ వెస్ట్ అని చెప్పాడు. దిస్ ఈస్ 30√2 అంటే x యాక్సిస్లో 30, y యాక్సిస్లో 30. అంటే x యాక్సిస్ యాక్చువల్గా 20 ఉంది, కానీ వాడు ఎక్కడికి వచ్చాడు x యాక్సిస్లో 30 వచ్చేసాడంటే బ్యాక్ వచ్చేసాడు, ఇక్కడికి వచ్చాడు అనమాట. y యాక్సిస్లో 30 అంటే ఇది 30 కాబట్టి y యాక్సిస్లో ఇక్కడికి వచ్చాడు. అంటే వాడు x యాక్సిస్ ఎలాంటి x యాక్సిస్ వచ్చాడు, ఎంత డిస్టెన్స్ వచ్చాడు 30√2 అంటే ఇది 30 మీటర్స్ వచ్చాడు. అంటే అది ఆల్రెడీ 20 కాబట్టి ఇది ఎంత 10 మీటర్స్ అవుతుంది. అంటే హిస్ డిస్ప్లేస్మెంట్ 10 మీటర్స్. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇటువైపు ఉన్నాడు లెఫ్ట్ సైడ్, స్టార్టింగ్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్. ఎంత డిస్టెన్స్ 10 మీటర్స్. సో 10 మీటర్స్ డివార్డ్స్ వెస్ట్, దట్స్ ఇట్. ఇది యాక్చువల్గా చెప్పి అర్థం చేసుకోవడం కంటే కూడా మీరు ఆలోచించి అర్థం చేసుకోవడం ఈజీ అనమాట. సో మరలా ఒకసారి చెప్తాను ఈ ప్రాబ్లమ్ని. ఒక మనిషి ఏం చేశాడు, నెక్స్ట్ పేజ్లో చెప్తాను ఇదే ప్రాబ్లమ్ని. అర్థం కాని వాళ్ళు వినండి, లేకపోతే లేదు. ఒక మనిషి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయిన తర్వాత 30 మీటర్స్ డ్యూ నార్త్ అని చెప్పాడు. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. 30 మీటర్స్ నార్త్కి వెళ్ళాడు. తర్వాత 20 మీటర్స్ డ్యూ ఈస్ట్ అని చెప్పాడు. అంటే 20 మీటర్స్ ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఏం చేశాడు, సౌత్ వెస్ట్లోకి 30√2 వచ్చాడని చెప్పాడు. అంటే 30√2కి రావడం అంటే x యాక్సిస్లో 30, y యాక్సిస్లో 30 అని దాని అర్థం. సో x యాక్సిస్లో 30 అంటే ఇక్కడికి, y యాక్సిస్లో 30 అంటే ఇక్కడికి. సో ఇది ఇప్పుడు y యాక్సిస్లో ఇక్కడికి వచ్చాడు, x యాక్సిస్లో 30 వెళ్ళాడు అంటే ఇది 30 అంటే దాని అర్థం అంటే ఇక్కడికి వచ్చాడంటే ఇది ఆల్రెడీ ఇది మొత్తం 30, ఇందులో ఇది 20 అంటే ఇది ఎంత అవుతుంది 10 మీటర్స్. సో y యాక్సిస్లో ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడికి వచ్చాడు కాబట్టి 30 మీటర్స్. వాడు x యాక్సిస్ మీదకి వచ్చినట్టు. సో ఇక్కడ ఉన్నాడు అంటే 10 మీటర్స్. ఎటువైపు ఉన్నాడు, నెగిటివ్ వైపు ఉన్నాడు అంటే వెస్ట్ వైపు ఉన్నాడు. వెస్ట్ వైపు 10 మీటర్స్, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇదైతే ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లమే. ఒకసారి సింపుల్గా రివిజన్ చేస్తాను, మీరే చేయండి. ఏ బాడీ మూవ్స్ ఓవర్ 1/4 ఆఫ్ ఎ సర్కంఫరెన్స్ ఆఫ్ అన్ ఆర్క్, సర్కిల్ ఆఫ్ ఆర్క్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. సో ఇది సర్కిల్ అనుకున్నాం, దీని రేడియస్ ఆర్ అనుకుంటే 1/4 వెళ్ళాడంట. ఇది ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ విల్ బి అన్నాడు. సో ఇలా వెళ్ళినప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. సో ఐఎమ్ గోయింగ్ టు స్కిప్ దిస్ క్వశ్చన్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద వీల్, ఇది చాలా మంచి సమ్ము, ఇది నేను చెప్తాను. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద వీల్ ఇనిషియలీ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్. సో ఇది ఒక సర్క్యులర్ వీల్ ఉందంట. ఇది ఇక్కడ పాయింట్ అనేది గ్రౌండ్తో కాంటాక్ట్లో ఉంది. ఖచ్చితంగా ఒక వీల్ అనేది గ్రౌండ్ మీద పెట్టి కాంటాక్ట్లో ఉండకుండా ఏం చేస్తుంది, సో కాంటాక్ట్లో ఉంది. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద వీల్ ఇనిషియల్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్ వెన్ ద వీల్ రోల్స్ ఫార్వర్డ్ హాఫ్ ద రెవల్యూషన్ విల్ బి అన్నాడు. హాఫ్ ద రెవల్యూషన్ అంటే ఈ పాయింట్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే కనుక మళ్ళీ పాయింట్ మళ్ళీ ఎర్త్ మీదకి రావాలి. సో హాఫ్ రెవల్యూషన్ చేసినంటే అర్థం ఏంటి, ఈ పాయింట్ అనేది పైకి వెళ్ళింది కానీ రెవల్యూషన్ అవుతుంది, వీల్ అనేది ఎర్త్ మీద వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిందని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఏదో ఒక చిన్న డివైస్ తీసుకొని, సి దిస్ ఈజ్ అ కప్, ఇనిషియలీ హియర్ ఇక్కడ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ హియర్, సి దిస్ ఇస్ circular wheel, this point is initially in contact. So when the wheel rotates like this, what happens, this point also moves upwards. This is the half circle, now this point is here.
when the wheel rolls off forward, half of the revolution will be అన్నాడు. Now what is he asking? He is asking us to find the displacement of the point. సో ఇనీషియల్గా పాయింట్ అనేది ఎక్కడ ఉంది, ఇలా రోల్ అయినప్పటికి ఏమైంది, హాఫ్ రోల్ అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చింది. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్, దట్స్ ఆల్. సో ఇది కనుక్కోవాలంటే మనకేం తెలియాలి, ఈ పాయింట్ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది మీన్స్ వర్టికలీ ఇట్ ఈస్ హియర్. వర్టికలీ ఇట్ ఈస్ హియర్ మీన్స్ ఇఫ్ ద రేడియస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2r. మరి ఇది ఎంత అవుతుంది, ఒక కంప్లీట్ టర్న్ కనుక తిరిగి ఉంటే ఈ పాయింట్ అనేది దాని సర్కంఫరెన్స్ ఎంత ఉందో అంత ముందుకు వెళ్ళేది, అంటే 2πr వెళ్ళి ఉండేది. హాఫ్ సర్కిల్ వెళ్ళింది కాబట్టి πr వెళ్తుంది. సో దిస్ ఈజ్ πr, దిస్ ఈజ్ 2r. సో వీ హ్యావ్ టు అప్లై హైపోటెన్యూస్ ఫార్ములా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ లా వాడితే √r. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు hypotenuse is equal to √over side 1 square plus side 2 square πr whole square plus 2r whole square. That's it. సో దీన్ని సింప్లిఫై చేయండి, మీకు వచ్చింది ఆన్సర్. క్యాపిటల్ ఆర్ తీసుకున్నాడు, క్యాపిటల్ ఆర్ ఇంటూ పై స్క్వేర్ ప్లస్ 4. దట్స్ ఇట్. గాట్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం అయిపోయిందండి వర్క్షీట్. సో ఇక్కడతో మనం వర్క్షీట్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం కాన్సెప్ట్ చెప్పుకుందాం అబౌట్ స్పీడ్ అండ్ యావరేజ్ స్పీడ్స్ గురించి చెప్పుకుందాం. మీరు మాత్రం ఏ రోజు ఆ రోజు ప్రాబ్లమ్స్ చేయండి, ఏ రోజు చెప్పిన కాన్సెప్ట్ని ఆ రోజు విని మన బుక్స్ని ఇచ్చి మీరు సినాప్సిస్ కూడా చదివి, ఇంకా అవసరమైతే మీకు మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా మెటీరియల్ దొరుకుతుంది, పలానా నేను చెప్పిన అన్ని మంచి పుస్తకాలు ఉంటాయి, మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీకు నచ్చినటువంటి ఆథర్దే ఒక బుక్ని తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు యూట్యూబ్లో కనుక ఈ వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అదే మన ఎడ్యుహంట్ యాప్ ఉంది కదా, ఎడ్యుహంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఎడ్యుహంట్ యాప్లో చాట్ బటన్ ఉంటుంది, ఆ చాట్ బటన్ క్లిక్ చేసి మీరు మాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సరేనా? థ్యాంక్ యూ ఆల్.